క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ప్రత్యేకంగా ఒలివ టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మా కర్నూల్ ఫీల్డ్ సంఘ కాపరుల తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మా ఫీల్డ్లో జరుగుతున్న పరిచర్యను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా కర్నూలు ఫీల్డ్లో ఉన్న దైవజనులందరూ కూడా దేవుని యొక్క వర్తమానములు అందిస్తూ ఉన్నారు. ఈ సమయంలో కూడా దైవ వర్తమానము మన మధ్యలో ఉన్న దైవజనులు నాగటూరు సంఘ కాపరి లాజరేసు గారు దేవుని యొక్క వర్తమానం అందిస్తారు. ఆయన చెప్పే వాక్యములు విని దేవుడిచ్చే దైవాశీర్వాదాలు, దేవుడిచ్చే దైవ దీవెనలు పొందాలని ప్రభునామంలో తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న దైవజనులు లాజరేసు గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడలారా, శ్రోతలకు నిండు వందనాలు. మరి ముఖ్యంగా ఒలివ ఛానల్కు అవకాశం ఇచ్చినందుకు నిండు వందనాలు. మరి ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన కేరళ కాంతమ్మ గారి గుడుక నిండు వందనాలు. ఈ సమయంలో వాక్యం చెప్పడానికి ఈ దినమునకు ఏర్పాటు చేసిన లేఖన భాగం, మన ధ్యానాంశం పునర్జన్మ అనే విషయాన్ని మనం గమనించే బిడ్డలుగా ఉండాలని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. పునర్జన్మనగా మానవ జీవితానికి మారు మనసని మనం గమనించే బిడ్డలుగా ఉండాలని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ పునర్జన్మను గురించి మనం ధ్యానం చేసినట్లయితే 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలకు పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగునని వాక్యము మనకు సెలవిస్తున్నది. ఈ విషయాన్ని మీరు గమనించే బిడలుగా ఉండాలని వాక్యము మనకు సెలవిస్తుంది. నశించిపోతుంది సువర్ణం అనగా బంగారం లాంటి మన జీవితమని మనం గమనించే బిడలుగా ఉండాలని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ బంగారం అనే విషయాన్ని మనం గమనించినట్లయితే నశించిపోతుంది సువర్ణం అనగా బంగారం. ఏదేని తోటలో ఆదాము అవ్వలు మహిమ శరీరులుగా జీవించినట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రియ సంఘమా, సహోదరి, మన జీవితాన్ని మనం మార్చుకునే వారిగా ఉండాలి. కనుక ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ మహిమ శరీరాన్ని అనగా మహిమ శరీరం మంటి శరీరం అయిపోయింది కనుక దాన్ని మహిమ శరీరంగా మార్చుకోవడానికి, మంటి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చుకోవడానికి మానవుడు పునర్జన్మ సంపాదించుకోవాలని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రతి విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలి. నశించిపోతుంది సువర్ణం అనగా బంగారం లాంటి నీ జీవితం అని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అగ్ని పరీక్ష అగ్ని అనగా దేవుడు. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా, తమ జతవాని యొద్ద నుండి దొంగలించు ప్రవక్తలకు నేను విరోధిని అని వాక్యం సెలవించిన మాటలను గుర్తుంచుకునే భాగ్యాన్ని దయచేయమని మీ అందరినీ వేడుకొంటున్నాం. కనుక ప్రతి విషయాన్ని మనం గమనించినట్లయితే మానవ జీవితంలో మానవులమైన మనం సర్వశక్తిగల దేవుని ధ్యానించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి మన జీవితాన్ని మనం మార్చుకునే వారిగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. కనుక సువర్ణంగా బంగారంగా మారాలి అంటే మానవ జీవితం ఎలాంటి జీవితం జీవించాలని వాక్యం మనకు సెలవిస్తున్నది. ఆ విషయాన్ని గమనించినట్లయితే ఆ పరలోక పట్టణములు మనం చేరాలంటే, ఆ నిత్యమైన రాజ్యంలో మనం చేరాలంటే ఆ సమయాన్ని మనం గమనించే వారిగా ఉండాలి. ఆయన వచ్చే 2వ రాకట్లో మనం ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని ఈ వాక్యం మనకు సెలవిస్తున్నది. కనుక ప్రతి విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలి. కనుక ఈ జీవరాజ్యంలో చేరాలంటే ఏ విధమైన జీవితం జీవించాలని వాక్యం మనకు సెలవిస్తుంది. 1వ పేతురు 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, పేతురు 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ చెప్పబడిన మాటలు మనం గమనించే వారిగా ఉండాలి. జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా, తన పెదవులను కాచుకోవాలని వాక్యం మనకు సెలవిస్తున్నది. కనుక ప్రతి విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలి.
జీవమును ప్రేమించాలి అని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఆ జీవాధిపతి అయిన దేవుని స్తుతించేవారిగా ఉండాలని వాక్యము మనకు సెలవిస్తున్నది. కనుక ప్రియ సంఘమా, సహోదరుడా, నీ జీవితంలో నా జీవితంలో ఆ జీవరాజ్యం చేరాలంటే జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా అని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక చెడ్డ మాటలు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే చెడు నడవడిగిన వాళ్ళు దోషపు మాటలు విను, నాలుక హానికరమైన మాటలు పలుకుతుండగా అబద్ధికుడు చెవియొగ్గునని వాక్యం మనకు సెలవిస్తున్నది. కనుక ఈ విషయంలో మనం గమనించినట్లయితే నాలుకను గురించి మనం ధ్యానం చేస్తుంటాం. ఈ నాలుక అనే విషయాన్ని గమనించినట్లయితే మానవునికి మరణము జీవము ఎక్కడ ఉంది అంటే జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయని వాక్యము మనకు సెలవిస్తుంది. కనుక ఈ నాలుకతో మంచి మాటలు మాట్లాడినప్పుడే పరలోక పట్టణమని వాక్యము మనకు సెలవిస్తుంది. ఈ నాలుకతో చెడ్డ మాటలు అలిగినప్పుడు పరలోక పట్టణములో చేరలేమని వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. కనుక మన జీవితాన్ని మనం మార్చుకునే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా జీవమును ప్రేమించే వారిగా ఉండాలి. కనుక ఏ విధంగా అంటే మనలో జీవాత్మ ఉన్నదని వాక్యములో మనం మన నాసికానంతరములలో యెహోవా దేవుడు కనుక జీవవాయువులు ఊదెనని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతి విషయాన్ని మీరు గమనించే వారిగా ఉండాలి. కనుక ఈ జీవ జలములోని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. జీవాధిపతి అయిన దేవుని మనము ధ్యానం చేసేవారిగా ఉండాలని వాక్యము మనకు సెలవిస్తున్నది. జీవనధిని నా హృదయములో ప్రవలింపజేయుమయా, జీవనధిని నా హృదయములో ప్రవలింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనధిని నా హృదయములో ప్రవలింపజేయుమయా. ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ మనం పరమరాజ్యంలో ఆ జీవ జలముల ఊటలో మనం చేరాలి అంటే, ఆ పరమరాజ్యములో మనం ఉండాలంటే ఈ విషయాన్ని జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునే వాళ్ళని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. పెదవులనే విషయాన్ని మనం గమనించాం. ఎట్లకు ప్రతిగా మా పెదవులను అర్పించుచున్నామని హోషేయ ప్రవక్త ద్వారా మనం వింటున్నాం. కనుక ఈ విషయాన్ని మీరు గమనించే వారిగా ఉండాలి. ప్రసంగం అంటాడు, సొలొమోను మహారాజును మనం చూసినట్లయితే ఎద్దు లేని చోట గాదయందు ధాన్యం ఉండదని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఎద్దుల బలమే కాదు, కనుక పెదవులతో దైవధ్యానం చేస్తే మనకు సహాయం దొరుకుతుందని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ విషయాలను మనం గమనించేవారిగా ఉండాలని వాక్యం. పెదవులను కాచుకోవాలి, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలనని వాక్యములో, సమాధానం వెతికి దానిని వెంటాడవలనని వాక్యము మనకు సెలవిస్తున్నది. కనుక సమాధానము గల దానవై వెల్లుమూని క్రీస్తు ప్రభు చెప్పిన మాటలు మనలో సమాధానం అనే బంధం ఉండాలని వాక్యం ద్వారా మనం వింటున్నాం. కనుక ఈ విషయాన్ని గమనించినట్టే సమాధానం అని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఈ సమాధానం అనే విషయాన్ని మనం గమనించినట్టే మానవులో సమాధానము లేదు, కక్షలు క్రోధలు విమతలని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతి విషయంలో మనం గమనించేవారిగా ఉండాలి. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన ప్రార్థనలు ఆయన వింటున్నాడని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ విషయాన్ని మీరు గమనించేవారిగా ఉండాలి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయండి అని వాక్యము మనకు సెలవిస్తుంది. కనుక నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నాయని వాక్యం మనకు సెలవిస్తున్నది. కనుక ప్రతి విషయంలో ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధమని వాక్యం ద్వారా మనం వింటున్నాం. కనుక విరోధమైన జీవితంలో జీవించకుండా ఆ నీతి రాజ్యంలో మనం ప్రవేశించాలని వాక్యము మనకు సెలవిస్తున్నది. కనుక ప్రతి విషయాన్ని మీరు గమనించేవారిగా ఉండాలి. అదేవిధంగా పేతురు 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు
మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి అని వాక్యం మనకు సెలవిస్తున్నది. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు సహజమే. కనుక మానవ జీవితంలో కుటుంబంలో కక్షలు, క్రోధలని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. భక్తులు అంటున్నారు, ఎవరి ఇంటి వారే విరోధులని వాక్యం మనకు సెలవిస్తున్నది. ఈ విషయాలను మీరు గమనించేవారిగా ఉండాలని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతి విషయాన్ని మనం గమనించేవారిగా ఉండాలి. పేతురు 5వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే, అక్కడ మనం చూసినట్లయితే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరిచే దేవుడని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక బలపరిచే దేవుణ్ణి మనం బలపరిచే వారిగా ఉండాలి. నన్ను ప్రేమించుము, నిన్ను ప్రేమిస్తా, నన్ను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానన్న దేవుడు నన్ను బలపరిచే దేవుడని ఈ వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతి విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలి. అదేవిధంగా ప్రకటనా గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ ఆ విషయాన్ని మనం చూద్దాం. 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ విషయంలో మనం దాగి ఉన్నది. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా జీవించుమని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. అప్పుడు మనకు జీవ కిరీటం ఇస్తారని వాక్యము కింది వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రియ సంఘమా, సహోదరుడా, మన జీవితాన్ని మనం మార్చుకునే వారిగా ఉండాలి. కనుక శ్రమలు, బాధలు కొద్ది దినాలని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. శ్రమ కలిగినప్పుడు మానవుడు వెనకబడకూడదని వాక్యము మనకు సెలవిస్తున్నది. కనుక ఈ విషయాన్ని మీరు గమనించే బిడలుగా ఉండాలని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ అంటున్నాడు జీవ కిరీటం ఇస్తానని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, అయ్యో నా కొరకు జీవ కిరీటము ఎదురు చూస్తుందని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతి విషయంలో నీ జీవితంలో, నా జీవితంలో జీవ కిరీటాన్ని పొందుకునే వారిగా ఉండాలని వాక్యము మనకు సెలవిస్తున్నది. కనుక ఈ విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలని వాక్యము మనకు సెలవిస్తున్నది. కనుక ఈ విషయంలో మనమందరము దేవుని స్తుతించే వారిగా ఉండాలి, దేవుని మహిమపరిచే వారిగా ఉండాలని వాక్యము మనకు సెలవిస్తున్నది. అదేవిధంగా యెషయా గ్రంథములో మనం చూసినట్లయితే 48వ అధ్యాయములో 10వ వచనాన్ని మనం చూస్తుంటాం. కనుక ఈ విషయాన్ని మీరు గమనించే వారిగా ఉండాలి. నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఇరుకులలో, ఇబ్బందులలో దేవుడు పరీక్షించే దేవుడని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ విషయాన్ని మీరు గమనించే వారిగా ఉండాలని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకునే వారిగా ఉండాలి. ఇరుకులలో, ఇబ్బందులలో దేవుడు నిన్ను అనేక విధాలుగా కష్ట నష్టాల్లో నిన్ను పరీక్షిస్తాడని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. పరీక్షలో నెగ్గేవారిగా ఉండాలి. పరీక్ష అనే విషయంలో శోధన, పరిశోధన. కనుక మానవునికి శోధన అంటే సొంతం, పరిశోధన అంటే పైలోకం నుండి భూలోకములో నా భక్తులు నా యందు భయము, భక్తి కలిగి ఉన్నారా లేదా అని ఆయన మన మీద అప్పుడప్పుడు చిన్న ఆపదలేస్తాడు. వాటిని మనం ఆటుకునే వారిగా ఉండాలని వాక్యము మనకు సెలవిస్తున్నది. కనుక ఈ విషయాన్ని మీరు గమనించే వారిగా ఉండాలి. సామెతల గ్రంథములో వాక్యము మనకు వివరిస్తున్నది. ఈ సామెతల గ్రంథమును మనం చూసినట్లయితే అదేవిధంగా 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 17వ అధ్యాయము 3వ వచనము, వెండికి మూసదగినది, బంగారులకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయాన్ని పరీక్షించేవాడు యెహోవా అని వాక్యము మనకు సెలవిస్తుంది. కనుక హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడని వాక్యము ద్వారా మనం చూడగలుగుతున్నాం. అంతరంగము అంటే అంతరంగంలో మానవునికి పగ ఉంటుంది. కనుక అంతరంగము నెరిగిన దేవుడని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఈ విషయాన్ని గమనించినట్లయితే
హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషము మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుతుండగా అబద్ధికుడు చెవియొగ్గును అని వాక్యములో మనం చూడ. అబద్ధాన్ని ప్రేమిస్తున్నాం కానీ సత్యమును ప్రేమించలేకపోతున్నాడు మానవుడు. కనుక మనకు పునర్జన్మ కావాలి అంటే ప్రతి విషయంలో మనం గమనించేవారిగా ఉండాలి. అబద్ధములాడు పెదవులను దేవుడు కోసివేస్తాడని వాక్యం మనకు సెలవిస్తున్నది. ఈ విషయాన్ని మీరు గమనించేవారిగా ఉండాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే కీర్తనలు 66వ కీర్తన 10వ వచనాన్ని మనం చూద్దాం. 66వ కీర్తన 10వ వచనం. దేవా నీవు మమ్మను పరిశీలించున్నావు, వెండిని వేసినట్లు కాదు. ఇబ్బంది కొలిమిలో నన్ను పరీక్షించి ఉన్నావు. ఇరుకులలో ఇబ్బందులలో ఆయన పరీక్షించే దేవుడని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. పరీక్షలో నిగ్గేవారిగా ఉండాలని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ విషయాన్ని మనం గమనించేవారిగా ఉండాలి. దేవా నీవు మమ్మను పరిశీలించున్నావు, వెండిని నిర్మలము చేసిదిగా మమ్మను నిర్మలము చేయుచున్నావు. ఇబ్బంది కొలిములో పరీక్షిస్తావని వాక్యములో మనం చూడగా ఇరుకుల ఇబ్బందులలో ఆయన సహాయము చేసే దేవుడని వాక్యము మనకు సెలవిస్తున్నది. కనుక ప్రియ సంఘమా, సహోదరుడా, నీ జీవితాన్ని నా జీవితాన్ని మనం మార్చుకునే వారిగా ఉండాలని వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. కనుక మానవ జీవితంలో మనమందరం ఇన్ని చేసినా దేవుడు ఎలా మనల్ని కరుణిస్తాడు, ప్రేమిస్తాడు, ఆయనలో జీవిస్తే మనకేం ఫలితమని మానవులమైన మనం అనుకుంటుంటాం. కనుక యోబు భక్తుడు అంటున్నాడు. యోబు భక్తుడు చూసినట్లయితే ఆయన అంటున్నాడు, అంటున్నాడంటే వాక్యం మనకు సెలవిస్తున్నది. 28వ యోబు గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. వారు బండలలో బాటలు కొట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. ఈ విషయాన్ని గమనించేవారిగా ఉండాలి. వారు బండలలో బాటలు కొట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూసును అని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఈ విషయాన్ని మీరు గమనించేవారిగా ఉండాలి. కనుక ఈ బండలలో బాటలు కొట్టేవారిని మనం చూస్తుంటాం, మోషేను మనం గమనిస్తుంటాం. మోషే విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకునేవారిగా ఉండాలి. మోషే అనేక విధాలుగా ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినప్పుడు, అనేక విధములుగా ఆయన నడిపిస్తున్న సమయంలో ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు ఆయన దేవుని ప్రార్థన చేసి అనేక విధములుగా అనేక రీతులుగా వారు దాహం కాకపోయినా దాహం అనగినప్పుడు దేవుని ప్రార్థన ద్వారా శక్తి పొందుకొని ఆయన అనేక విధములుగా ఆ ప్రార్థన ద్వారా బండకు కర్ర చూపినప్పుడు వారు బండలలో బాటలు కొట్టుదురు అంటే నీళ్లు ప్రవశించనని వాక్యములో మనం చూడగలుగుతాం. దాదాపు 10 మైళ్ళ దూరం నీళ్లు వాలినట్టు వాక్యములో మనం చూడగలుగుతున్నాం. వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూస్తారు, వెండి బంగారములు సకల సంపదలు ఆరోగ్యములు చూస్తామని వాక్యము మనకు సెలవిస్తున్నది. కనుక ఈ విషయాన్ని మీరు గమనించేవారిగా ఉండాలి. నీళ్లు వడగిలిపోకుండా వారు సముద్రములకు జలధారలకు కట్టుదురు అని వాక్యం మనకు సెలవు. కనుక ప్రతి విషయాన్ని మీరు గమనించే బిడ్డలుగా ఉండాలని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మానవ జీవితానికి పునర్జన్మ సంపాదించుకోవాలి. పునర్జన్మ అనగా మానవ జీవితంలో పాత జీవితాన్ని వదులుకొని కొత్త జీవితాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని ఏ విధంగా నడిపించారు ఈ విషయంలో మనం గమనించాం. వారు బండలలో బాటలు కొట్టుదురు అన్న మాటను మనం నీళ్లు ఒడిగిలిపోకుండా వారు సముద్రములకు జలధారలకు కట్టుకట్టుదరని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఇశ్రాయేలు జనాంగాన్ని మనం చూస్తుంటే నిర్గమాకాండములో 14వ అధ్యాయంలో మనం బాగా గమనిస్తాం. కనుక అక్కడ యోర్దాను నదిని మనం చూస్తుంటాం, అంత మాత్రమే ఎర్ర సముద్రాన్ని మనం చూస్తుంటాం. ఎర్ర సముద్రాన్ని చూసినట్లయితే ఇటువైపున అటువైపున గోడల వలె కట్టబడి ఉండేదని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక గోడనగా మానవ జీవితానికి ఒక అడ్డుని మనం గమనించేవారిగా ఉండాలి. ఈ గోడను గురించి మనం తెలుసుకున్నట్లయితే హిజ్కియా జీవితంలో మనం చూస్తుంటాం. ఆయన అనేక విధములుగా యెషయా ప్రవక్త ద్వారా అనేక విధాలుగా ఆయన మరణం వచ్చినప్పుడు అనేక విధములుగా ఆయన అనేక రీతులుగా దుఃఖించినట్లు వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ వచనాన్ని మనం చూసాం. యెషయా గ్రంథములో మనం చూసినట్టయితే 38వ అధ్యాయంలో మనం చూస్తాం.
కనుక అక్కడ ఆ విషయమును మనం గమనించేవారిగా హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా అని వాక్యంలో మనం చూడగలుగు. అతడు యెషయా ప్రవక్త ద్వారా విని ఆయన గోడ తట్టు తిరిగి ప్రార్థించినట్టు వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. కనుక దీన్ని ఏమంటారంటే ఏడుపుల గోడ. ఇశ్రాయేలు జనాంగం అనేక విధాలుగా ఏడుపు తుడుపులతో ఆ పరలోక పట్టణాన్ని చేరడానికి, కానాను దేశం చేరడానికి ఎంతో కష్టపడ్డారండి. కనుక ఈ విషయాలను మీరు గమనించే వారిగా ఉండాలని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ విషయాలన్నీ మనం గమనించినట్లయితే మనం ప్రతి విషయంలో మనం గమనించే వారిగా ఉండాలి. ఇశ్రాయేలీ యోలతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యాన ఆరిన నేలను నడచిరి యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయేను. పారోరథముల శనలను తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచివేసె యెహోవా యెహోవాను గానము. దుష్టులను సంహరించే దేవుడని మనం గమనించేవారిగా ఉండాలని మీకు వివరిస్తున్నాం. కనుక ప్రియమైన శ్రోతలారా, కనుక వినిన వాక్యాన్ని తన హృదయంలో భద్రం చేసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. వినుచున్న మీరు అనేక విధాలుగా వాక్యం విని విస్తరించవలసిందిగా మిమ్మలను బతిమాలుకొనుచున్నాను. ప్రతి విషయంలో మనం గమనించినట్లయితే సత్యవేద గ్రంథాన్ని మనం విన్నాం. ఈ సత్యవేద గ్రంథం ఎటువంటిది అని మనం గమనించినట్లయితే సత్యవేద గ్రంథము సమృద్ధి జ్ఞానము గలది. పసిపిల్లలకు ప్రారంభమున పాలును, ఆకలి కొనిన అనుభవము గల వారికి ఆహారమును, ఆత్మ తీవ్రత యందు చల్లారిన వారికి అగ్నియు, అక్రమములు దిద్దుకొనుటకు అద్దమును, సైతాను ఖండించుటకు ఆత్మ ఖడ్గముని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక ఇది రెండంచెల గల ఖడ్గమని మనం గమనించేవారిగా ఉండాలి. కనుక మానవులమైన మనం అనేక విధములుగా ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి, మేలైన దానిని చేపట్టుడి అని వాక్యము మనకు సెలవిస్తుంది. కనుక ఈ విషయాలన్నీ మనం గమనించేవారిగా ఉండాలి. కనుక మానవుల జీవితంలో మనమందరము దేవుని స్తుతిస్తుండగా, దేవుని మహిమపరుస్తుండగా పునర్జన్మ సంపాదించుకునేవారిగా ఉండాలి. పునర్జన్మ అంటే కొత్త జన్మ, కొత్త జీవితం అని మనం గమనించేవారిగా ఉండాలని వాక్యము మనకు సెలవిస్తుంది. కనుక ప్రతి విషయాన్ని మీరు గమనించుకొని ఆ సర్వశక్తి గల దేవుణ్ణి ధ్యానం చేసేవారిగా ఉండాలి. ఆ దేవుడు సర్వాధికారి, సర్వాంతి. కనుక ఈ విషయాన్ని మీరు గమనించేవారిగా ఉండాలని వాక్యము మనకు సెలవిస్తున్నది. ఈ విషయంలో మనం గమనించినట్లయితే మానవ జీవితంలో జీవనది, జీవ జలములు మన హృదయంలో ఊటలుగా పారాలని వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. కనుక సువర్ణం అనగా బంగారం. ఈ బంగారం లాంటి మన జీవితం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. విశ్వాసనావాసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావాసాగుచు పయనించు సమయాన నా ప్రభు, గురిలేని తరుణాన వేరువగా నీ ధరి నిలిచేను నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రమునైనా. విన్న వాక్యాన్ని తండ్రి విడిచిపెట్టక శ్రోతల ప్రభావ విని విశ్వసించే భాగ్యాన్ని దయచేదు అని వేడుకొంచున్నాం. నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేసే భాగ్యాన్ని దయచేదు అని ప్రభు అయిన క్రీస్తు నామములో అతి వినమిత వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.